హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది ఏంటనేది ఫుల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీ బేసిక్గా ఇద్దరికి రెండు విధాలుగా నచ్చుతుంది. ఒకటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నార్మల్ ఆడియన్స్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పిచ్చి పీక్స్లో నచ్చేస్తుంది మూవీ. ఎందుకంటే స్టైలిష్గా ఆ టేకింగ్, యాక్చువల్లీ జాన్ విక్ మూవీ ఎవరైనా చూస్తే జాన్ విక్లో ఎంత స్టైలిష్గా ఆ క్యారెక్టర్ ఉంటుందో, ఇట్ ఈస్ ఇండియన్ వర్షన్ ఆఫ్ జాన్ విక్. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారిని అలా చూస్తూ ఉంటే ఇట్ ఈస్ టాప్ నాచ్ అనమాట. ఫ్యాన్స్కి పిచ్చి పీక్స్లో నచ్చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద నార్మల్ ఆడియన్స్, ఎందుకంటే నార్మల్ ఆడియన్స్ బేసిక్గా ఏం చూస్తారు, మూవీ డ్రైవ్ ఎలా ఉంది అంటే లైక్ క్యారెక్టర్స్ నుంచి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, అందులో స్టోరీ ఎంత మనకి రిలేటబుల్గా ఉందన్నది చూస్తారు కదా. సో ఈ మూవీ ఆల్ ఫ్యాక్టర్స్ని బాగానే హ్యాండిల్ చేస్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాన్స్ కోసం కొన్ని సీన్స్ పెడతారు. ఆ సీన్స్ ఫ్యాన్స్కి పిచ్చగా నచ్చుతాయి. ఎవ్రీ సీన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్న సీన్లో ఫ్యాన్స్ మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. అలా అని ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్కి నచ్చదని కాదు, నార్మల్ ఆడియన్స్కి ఫ్యాన్ పరంగా చూడరు కాబట్టి ఇట్ వాజ్ గుడ్ అనిపిస్తుంది. అంటే బాగానే ఉంది మూవీ అనిపిస్తుంది, కానీ వాళ్ళకు వచ్చే హై డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు ద స్టోరీ దగ్గరకు వచ్చేసరికి మూవీ ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. ఆ గ్యాంగ్స్టర్ అజ్ఞాతంలోకి వెళ్తాడు. అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, మళ్ళీ ఇప్పుడు బయటికి ఎందుకు వచ్చాడు అనేది స్టోరీ. మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్, హీరో ఎలివేషన్స్ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది, విచ్ ఇస్ పాసిబుల్. మంచి ఫస్ట్ హాఫ్ విత్ గ్రేట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనమాట. ఎవరికైనా పక్కా నచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు ద సెకండ్ హాఫ్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మూవీ. రేసీ స్క్రీన్ ప్లే తోటి చాలా ప్యాక్డ్గా తీసుకెళ్తూ ఉంటారు. సో మొత్తం మూవీ ఓవరాల్గా మాట్లాడుకుంటే, నేను అంటే యాజ్ అ ఫ్యాన్, మూవీకి ఫ్యాన్, బట్ పర్సనల్గా అలా ఏం కాదు. సో నాకైతే మూవీ చాలా బాగా అనిపించింది. బట్ ఫ్యాన్స్కి మాత్రం ఇంకా బాగా నచ్చుతుంది. అండ్ బేసిక్గా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే, తమన్ మ్యూజిక్ అంటే టీజర్స్లో, ట్రైలర్స్లో వచ్చేయడం వల్లనో ఏంటో తెలియదు, కానీ మూవీలో ఇంకా ఎన్హాన్స్ చేసినట్టు ఏమీ ఉన్నట్టు నాకైతే ఏమనిపించలేదు. మొత్తం మనం ఆల్రెడీ చూసాము, కాకపోతే సినిమాకి చాలా బాగా యాడప్ అయింది ఆ మ్యూజిక్. మనం టీజర్లో, ట్రైలర్లో 1.5 minute బిట్, లేదంటే తర్వాత మ్యూజిక్ రిలీజ్ చేసినప్పుడు కానీ అలా చూసాం కదా. బట్ సినిమాకి చాలా బాగా యాడప్ చేస్తుంది, ఎలివేట్ చేస్తుంది. బట్ కొత్తగా ఏది చూస్తున్నట్టు నాకేమనిపించలేదు, ఎందుకంటే విని ఉన్నాం కదా ఈ పాటలన్నీ. సో వెన్ ఇట్ కమ్స్ టు ది సినిమాటోగ్రఫీ, మనోజ్ పరమహంస గారు చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కెమెరా యాంగిల్స్ కానీ, ఆ టేకింగ్ కానీ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ సుజిత్ దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటే, డైరెక్షన్ టాప్ నాచ్ భయ్యా. ఇప్పటిదాకా మనము ఏ తెలుగు సినిమాలో చూసినట్టు ఉండదు. సాహో వచ్చినప్పుడు అది ఎలా అయితే ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందో టేకింగ్లో, ఈ సినిమా కూడా అలానే మనకి చాలా మంచి టేకింగ్ ఉంటుంది. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ చాలా యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లింక్ చేసుకుంటూ చాలా బాగా తీసుకెళ్లారు. యాక్చువల్లీ మాట్లాడుకోవాలంటే క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం, ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ఉంటుంది, శ్రియా గారి క్యారెక్టర్ ఉంటుంది, అర్జున్ దాస్ క్యారెక్టర్ ఉంటుంది. ఇవన్నీ నా పర్సనల్ ఫేవరెట్ వచ్చేసి ప్రియాంక మోహన్ గారి క్యారెక్టర్ హీరోయిన్గా. అండ్ కొంచెం సేపే ఉంటుందని కాదు, యాక్చువల్లీ సెకండ్ హాఫ్ అండ్ ఫస్ట్ హాఫ్లో కూడా బాగానే స్క్రీన్ స్పేస్ ఉంటుంది, త్రూ అవుట్ ది మూవీ ఉంటుంది తను. సో తనది కూడా చాలా బాగుంది మూవీలో. అండ్ ఫైనల్ క్వశ్చన్, అది సాహోకి కనెక్ట్ చేశారా లేదా అని అంటే, అది మాత్రం మూవీలో చూడండి. బికాజ్ అది ఉందో లేదో అనేది మీ ఊహని లైక్ చెరిపేయాలనుకోవట్లేదు. బట్ ఇట్స్ గుడ్. అంటే మూవీ చాలా బాగుంది, ఎవరు వచ్చినా పక్కా నచ్చుతుంది. అండ్ ఫ్యాన్స్కి అయితే ఇంకా పిచ్చ పీక్స్లో నచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ద రివ్యూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.